సో వెల్కమ్ గైస్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ ఫుడ్ అండ్ ప్లేస్ బై విష్ణు కుమార్. సో ఈరోజు మేము ఉన్నది సర్ రొనాల్డ్స్ రాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాస్టాలజీ. సో ఇప్పుడు ఇప్పుడైతే క్లోజ్ ఉంది. సో లోపలికి వెళ్ళి చూడండి. అప్పట్లో బ్రిటిష్ టైంలో ఇది మిలిటరీ హాస్పిటల్ ఉండే. సో రొనాల్డ్స్ రాయ్ అనే డాక్టర్ అప్పట్లో ఇక్కడ పోస్టింగ్ అయ్యాడు. సో ఇక్కడ ఉన్న టైంలో అతను రీసెర్చ్ చేసి మలేరియా అనే డిజీజ్ మలేరియా అనే డిజీజ్ మస్కిటో ఉంచి ఇది స్ప్రెడ్ అవుతున్నట్టు కనుక్కున్నాడు. సో ఎక్కడండి అది కనుక్కుంది. సో రొనాల్డ్ రోస్కి అప్పట్లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1902లో ఈ యొక్క రీసెర్చ్ వల్ల చేసినందుకు. సో ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నామంటే, సో అప్పట్లో మలేరియాకి కూడా హైదరాబాద్ ప్లేస్లో కనుక్కున్నారు మందు. కోవిడ్ కూడా మన హైదరాబాద్ వ్యాక్సిన్ తీసుకొస్తుంది. సో అందుకు ఇవి రెండు ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటున్నాం ఈరోజు మీకు. సో దీని లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇది క్లోజ్ ఉంది, టెంపరీ. సో ఇక్కడ ఎవరు లేరు, క్లోజ్ ఉంది, లాక్డ్ ఉంది. లేకపోతే లోపల వెళ్ళి మనం చూసేవాళ్ళము. సో మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇప్పుడు బేగంపేటలో ఉంది. ఇప్పుడు టెంపరీ క్లోజ్ ఉంది, అది కోవిడ్ వల్లే అనుకుంటా టెంపరీ క్లోజ్ ఉంది. మన ఉస్మాన్ యూనివర్సిటీ అండర్లో ఉంది ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వ్యాక్సిన్, మన కోవిడ్ వ్యాక్సిన్ తయారవుతుంది కదా, సో ఆ ప్లేస్ కూడా వెళ్ళి చూద్దాము. సో ఈరోజు మాతో నా ఫ్రెండ్ ఉన్నాడు. సో మేము ఇద్దరం కలిసి ఇప్పుడు అటు వెళ్తున్నాం. హాయ్. So please keep watching. సో మేము ఇప్పుడు షామీర్పేటకి వచ్చామండి. సో జస్ట్ ఆగినాము. సో ఇక్కడ జస్ట్ ఒక స్నాప్ తీసుకొని పోదాం అనుకొని ఇటు వచ్చినాము. సో గాయ్స్, అది కనబడుతున్న బిల్డింగ్ అదే భారత్ బయోటెక్. సో ఇదే కంపెనీ అండి, భారత్ బయోటెక్. సో ఇక్కడనే కోవిడ్-19 వ్యాక్సిన్ కనుక్కుంటున్నారు. సో ఆల్మోస్ట్ అది సక్సెస్ అయిందంట, 3rd ప్లేస్లో ఉంది. సో మనకి జనవరిలో అది జనవరి అది మన పబ్లిక్కి ఇస్తారని ఇట్లా మనం న్యూస్ విన్నాము. సో ఇక్కడనే మీకు అది కంపెనీ చూపిద్దామని మేము ఈరోజు మా వీడియో చేశాము. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, మరొకండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో మరలో కొత్త ఒక వీడియోతో మేము ముందుకు వస్తాము. సో అప్పటి వరకు బాయ్, గుడ్ బాయ్, సైనింగ్ ఆఫ్ విష్ణు కుమార్ అండ్ ప్రశాంత్. జై హింద్.